ఉన్నా. స్పీకర్ సార్, తమరి చైర్లో నేను 3 అసెంబ్లీలో మాట్లాడిన ఒకటే చెప్పిన అధ్యక్ష, మేము స్వాగతిస్తాము, అందులో మొదటి వ్యక్తి చెప్తుంది అధ్యక్ష. నేనేమంటున్నా, గతంలో కూడా మార్చిలో బిల్లు 3 బిల్లు 4 పంపించినాం, ఏమైంది అధ్యక్ష? రాలే. ఇది కూడా కావద్దు అని చెప్పేసి మా సూచన పరిణామం తీసుకోమంటున్నా అధ్యక్ష. మేము అనేది మా పరిణామం తీసుకోండి, దీన్ని కూడా 42% రిజర్వేషన్ కావాలంటే మా సూచన తీసుకోమంటున్నా. వీఆర్ రిక్వెస్టింగ్ యూ, వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. నేనేమంటున్నా, అది కావాలంటే అధ్యక్ష జీవో ఇయ్యంగానే ఇమ్మీడియట్గా న్యాయస్థానం నిలబడదు కాబట్టి రాజ్యాంగ పరిధిలో 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే దీనికి సెక్యూరిటీ వస్తుంది కాబట్టి, ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యండి. మేము ముందుంటాము, మీరు మమ్మల్ని పెట్టుకో, మేము రమ్మంటే మేము వస్తాము. మేము ఏదైతే జయలలిత గారు ఏ రోజైతే ప్రొటెక్ట్ చేసుకున్నారో ఆ రోజు ఎట్లా చేసినామో సేమ్ అట్లా చేద్దామని మీరు ఇక్కడ చెప్తున్నాము. పిల్లికి చాపనార్థాలు పెడతామే మేమేమంటాము, ఈ బిల్లు పాస్ కావాలి, తర్వాత జీవో రావాలి, జీవో ఇంప్లిమెంటేషన్ ఎలాంటి న్యాయ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఇంప్లిమెంటేషన్ కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. కావాలంటే ఇగో ఈ సూత్రం పాటించండి. తమిళనాడు పాస్ చేసుకున్నది, బీహార్ ఫెయిల్ అయింది కాబట్టి మనం బీహార్ దిశలో పోవద్దు, తమిళనాడు దిశగా పోవాలి అంటే డెడికేటెడ్ కమిషన్ యాక్ట్ 1950 ప్రకారము అట్లా వేయండి. ఇంకా సమయం ఉన్నది, తొందర ఏం లేదు. దయచేసి మీరు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఆ ప్రకారం కోని నేను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు నేను చెప్తున్నాం, మనం న్యాయ వ్యవస్థ కోసం మొన్న కూడా మీరు సుప్రీంకోర్టులో మీరు పోయింది నేను చూసిన అధ్యక్ష. మన తెలంగాణ బిడ్డ రాజేంద్ర గారిని కూడా ఆదిలాబాదు మన ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ G8 ఉన్నారు, వారిని పిలిపించారు అధ్యక్ష. వాళ్ళు కూడా క్లియర్గా బీహార్లో G8 ద్వారా ఇవ్వడం వల్ల కోర్టు కొట్టేసింది. మనం కూడా ప్లానింగ్ దాడి ఇవ్వడం వల్ల కోర్టు కొట్టే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసుకున్న తర్వాత దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన తర్వాత మీరు ఎట్లయితే మొదలై ఇవన్నీ ఆలోచిస్తే అయిపోవు. ఈ యొక్క ఆదిలాబాద్ ఐఏఎస్ ఆఫీసర్ను G8 వాళ్ళని పిలుచుకొని న్యాయ వ్యవస్థను మొత్తం ప్రిపేర్ చేసుకొని షెడ్యూల్ అయిపోవు. కానీ అంత అయిపోయిన తర్వాత మీరు ఈరోజు 3rd బిల్ రాస్తలేని చెప్తున్నారు అధ్యక్ష. స్పీకర్ సార్, మేము క్లియర్ ఆన్ బిహాఫ్ అవర్ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు సార్, బహుజన రాష్ట్ర సమితిగా ఈరోజు పేదలు అంటున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం సార్, మేమందరం ఒక్కటే చెప్తాం అధ్యక్ష, ఈ బిల్లు పాస్ కావాలి, 42% బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి. కానీ బిల్లు పాస్ చేసుకొని జీవో ఇచ్చేసుకొని ఎలక్షన్కి పోతే న్యాయవ్యవస్థ చిక్కు వస్తుంది. కాబట్టి న్యాయవ్యవస్థ చిక్కు రావద్దంటే యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ అంబానీ శంకర్ గారు ఎట్లా చేశారో అలాగా ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా. మా సూచనలు దయచేసి పరిగణలోకి తీసుకోండి. మా సూచనలు మీరు ఎట్టిపోసడంగా దాన్ని విమర్శగా భావించకండి. ఇది ఒక్క గంగుల కమలేష్ కాదు, కోట్లాది 2 కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్ తరము. మేము తప్పు చేస్తే మా భావితరానికి తప్పు జరుగుతుంది కాబట్టి మా భావితరానికి అన్యాయం కావద్దని చెప్పేసి అవకాశం. కాబట్టి భావితరానికి న్యాయం జరగాలంటే డెఫినెట్గా ఈ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పేసి నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫాలో కాండి. కానీ డెఫినెట్గా జీవో ఇచ్చిన తర్వాత మేమే చేయము, న్యాయ వ్యవస్థ చిక్కు వచ్చిందని మాత్రము డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పడం